వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మౌనిక. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు స్పెషల్ అని ఎందుకంటున్నాము అని అంటే తను చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే అంతలా తన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, అంత సపోర్ట్ చేసి ఒక ఫ్యాబ్రిక్ స్టోరీస్ కంపెనీని రన్ చేస్తున్నారు. రూపారెడ్డి గారు మనతో ఉన్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా షాపింగ్ కానివ్వండి, ఫంక్షన్ కానివ్వండి, బర్త్డే పార్టీస్ కానివ్వండి, ఏదున్నా కూడా మనకి టక్కున గుర్తొచ్చేది ఏంటి? అమ్మాయి ఎలా ఉంది, ఏ డ్రెస్ వేసుకుంది, అబ్బాయి ఎలా ఉన్నాడు, ఏ డ్రెస్ వేసుకున్నాడు. సో ఇవే మెయిన్గా గుర్తొస్తూ ఉంటాయి. మెయిన్గా వీటి మీదనే షాపింగ్ చేస్తూ ఉంటాం. సో తిను ఒక ఫ్యాబ్రిక్ స్టోరీస్ అనే కంపెనీని రన్ చేస్తున్నారు. సో తనే రూపారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను. అసలు ఎలా సాధ్యమైంది మీకు ఇంత? సాధ్యం అని ఏం చెప్పను. ఇట్ జస్ట్ ఓవర్ నైట్గా ఇలా చేయాలి, అంత గ్రో అవ్వాలని ఏం ఆలోచించలేదు. స్టెప్ బై స్టెప్ టుక్ ఇట్ స్లోలీ. ఓకే. అంటే ఎట్లా మీరు ఎవరినైనా అంటే చూసారా మీ ఫ్యామిలీలో, లైక్ ఈ టైప్లో ఎవరైనా ఉన్నారా? మీకు ఎందుకు వచ్చింది ఈ థాట్? మై మదర్ ఇస్ క్రియేటివ్. ఓకే. ఒక బుట్టిక్ పెట్టాలి, ఒక ఇంత స్టూడియోగా చెయ్యాలి అని ఎప్పుడు ఆలోచన లేదు. స్లోగా స్టార్ట్ చేశాను ఫ్యాబ్రిక్స్ పైన ఇంట్రెస్ట్తోని. అది వచ్చేసి మేబీ గ్రాడ్యువల్గా ఇట్ టుక్ ద పాత్. అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏంటి అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? స్టార్టెడ్ ఇన్ బెంగళూరు అండి. ఓకే. సో క్రియేటివ్ ఫీల్డ్లో చెయ్యాలి అని హస్బెండ్ ఎంకరేజ్ చేశారు. అండ్ దెన్ అక్కడ నుంచి ఫ్యాబ్రిక్స్ మీద ఎక్కువ నేర్చుకోవడం, బెంగళూరులో కోర్స్ చేశాను. దాని తర్వాత సిల్క్స్ పైన కోర్స్ చేశాను. ఫ్యాక్టరీస్కి వెళ్ళి సిల్క్స్ యాన్ గురించి నేర్చుకోవడము, దెన్ ఎంబ్రాయిడరీ, దెన్ స్ట్రక్చరల్ మేనేజ్మెంట్, మేకింగ్ ఆఫ్ ద కాస్ట్యూమ్, డ్రేపింగ్, అలా ఒక్కొక్క కోర్స్ ఐ జస్ట్ కెప్ట్ ఆన్ లెర్నింగ్ అండ్ ల్యాండెడ్ హియర్. ఓకే. అంటే ఇట్లా పెట్టుకోవాలి, నేను ఒక బొటిక్ పెట్టుకోవాలి, నేను మీరు చాలా మంది బొటిక్స్ కూడా మీరు రిఫర్ చేస్తారు, మీ డ్రెస్సెస్ కూడా ఇలా డిజైన్ చేసిస్తారు. అంటే ఎట్లా అసలు ఇంత బొటిక్ ని మీరు అసలు ఎట్లా సాధ్యమైంది మీకు పెట్టుకోవడం? ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువల్స్కే చేశాను, ఎండ్ కస్టమర్స్కి చేశాము. ఓకే. అలా యుఎస్ క్లయింటేల్ కూడా బిల్డప్ అయినారు. ఓకే. సో అది ఎలా స్టార్ట్ అయిందంటే ఐఎస్బి తెలుసు కదా. సో ఐఎస్బిలో ప్రొఫెసర్స్ వాళ్ళ వైఫ్స్కి వాళ్ళు సెబాటికల్ తీసుకొని వస్తారు కదా, హార్వర్డ్ నుంచి, కేంబ్రిడ్జ్ నుంచి, అలా వచ్చిన కొందరు ప్రొఫెసర్స్ వైఫ్స్ దే స్టార్టెడ్. దెన్ యుఎస్ పోయిన తర్వాత వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళండి. దెన్ అక్కడ వాళ్ళు మేము స్లోగా తీసుకొని యుఎస్లో స్టార్ట్ చేస్తాము అని. సో అక్కడ నుంచి ఒకరి తర్వాత ఒకరు వర్డ్ ఆఫ్ మౌత్ అలా స్ప్రెడ్ అయిపోయింది. దెన్ యుఎస్లో ఇనీషియల్గా బుటిక్ స్టార్ట్ అయినాయి. యుఎస్లోనే స్టార్టెడ్ B2B అనేది ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకొక రెఫరెన్స్ గ్రాడ్యువల్లీ ఇట్ ఇంక్రీస్డ్. అంటే ఎందుకు మీరు యుఎస్ లో పెట్టుకోవాలనుకున్నారు? ఇక్కడ ఎందుకు వద్దు? అంటే నేను యుఎస్ లో పెట్టలేదు, వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు డెఫినెట్ గా వర్క్ షాప్ ఇక్కడ రన్ చేయలేరు. సో మీరు బ్యాక్ ఎండ్ ఉండి మాకు డిజైన్స్ చేసి ఇస్తే మేము అక్కడ అమ్ముతాము అన్న కాన్సెప్ట్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ నాకు ఐడియా రావడం మొదలైంది, ఒక్క బుటీకి ఎందుకు, ఇంకొకరిద్దరు అని. సో నేను అలా ఒకసారి యుఎస్కి వెళ్ళి డాలస్లో ఎగ్జిబిషన్ చేశాను. అక్కడ దెన్ ఒక ఆమెకి అలా 3 days ఎగ్జిబిషన్. అది సెకండ్ డేను అరౌండ్ సెకండ్ డే ఒక ఆమె వచ్చి, మీరు వెళ్ళే ముందు మీకు ఏదైతే లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఉంటుందో నాకు ఇచ్చేసి వెళ్ళండి, నేను మళ్ళీ బొటిక్ సెటప్ చేస్తాను అని. సో షీ హార్డ్లీ పేడ్ హాఫ్ ద అమౌంట్. తర్వాత నేను సేల్ చేశాక మీకు ఇస్తానని చెప్పింది. తనది మెల్లిగా దెన్ స్టార్టెడ్. తన తర్వాత ఇంకా వాళ్ళ కజిన్ ఇంకొక ఆమె ఉంటుంది మేరీల్యాండ్లో. సో తను అలా స్లోగా బొటిక్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పటికి కూడా నాది ఇక్కడ మాత్రమే ఉంది, నాది ఏం బ్రాంచెస్ లేదు. జస్ట్ వాళ్ళకి నేను బ్యాక్ అండ్ సపోర్ట్ అంతే. ఓకే. అంటే మీ ప్రాపర్ ఎక్కడ?
కరీంనగర్. ఓ తెలంగాణ బిడ్డ. మాది వరంగలే. Oh, that's ఓకే. అండ్ మీ ఫ్యామిలీ అంటే ఎట్లా, మీరు ఏం చదువుకున్నారు, ఎట్లా సపోర్ట్ చేశారు? అంటే ఫస్ట్ ఎవరైనా మనం ఇలాంటివి థింక్ చేస్తున్నప్పుడు చాలా మంది వద్దు మనకు వర్కౌట్ అవ్వదు, ఎందుకు అనవసరంగా అని చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే సపోర్ట్ చేస్తారు. యా, Ah, సో so దాట్ అట్లా వే మీకు- ఐ షుడ్ సే ఐఎమ్ లక్కీ అండి. నా ఇన్లాస్ సైడ్ అయినా నా పేరెంట్స్ సైడ్ అయినా దే వెరీ సపోర్టివ్. నాన్న ఎంటర్ప్రెనర్, అమ్మ కూడా షీ సపోర్ట్స్ మై ఫాదర్ ఇన్ హిస్ బిజినెస్. ఓకే. సో ఎందుకు అని ఏం అనలేదు ఎవరు, సరే చెయ్యి ఏదో ఒకటి అన్నారు. ఓకే. అండ్ ఇట్ వెంట్. అండ్ నాన్న ఎంటర్ప్రెనర్ స్కిల్స్ డెఫినెట్లీ యాడెడ్ టు మై బ్రెయిన్. అమ్మ క్రియేటివ్ థింగ్ అండ్ సపోర్టివ్. అందరూ మై పేరెంట్స్, మై సిస్టర్, మై ఇన్లాస్, హస్బెండ్ అందరూ సపోర్టివ్గానే ఉన్నారు. ఓకే. అండ్ అంటే పెళ్లి తర్వాత మీరు ఇక్కడ పెట్టుకున్నారా లేకుంటే ఫస్ట్ నుంచి లేదు లేదు లేదు, పెళ్లి తర్వాతే. పెళ్లి వరకు నేను అప్పటికి ఇంకా నా స్టడీస్ చేస్తున్నాను. ఓకే. ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్, ఓకే. సిఏ కూడా చేశాను. అవును. యా, సిఏ ఇంటర్ ఫినిష్ చేశాను. సో దాని తర్వాత ఆర్టికల్షిప్స్ చేస్తున్నప్పుడు, ఆర్టికల్షిప్ ఇస్ సంథింగ్ లైక్ యూ గో అరౌండ్ 9 o'clock in the morning, యూ కమ్ బ్యాక్ అరౌండ్ 5, 6. ఒక్కో రోజు లేట్ అవుతుంది. ఆర్టికల్స్ ఇప్పుడు అకౌంట్స్ ఎండ్ చేయడం అవన్నీ ఉంటాయి కదా, సో లేట్ అవుతుంది. సో దట్స్ వెన్ ఇట్ స్టార్టెడ్. ఇలా 9 to 5 వర్కౌట్ అవ్వదు. సో ఒకసారి ట్రై చేస్తాం అన్నట్టుగా. మై హస్బెండ్ ఇనిషియేటెడ్ దట్ థాట్. ఓకే. చాలా మంది హస్బెండ్స్ అంత సపోర్ట్ చేయరు. యా, ఎందుకులే అట్లా ఇట్లా అని అస్సలు అంటారు. సపోర్ట్ చేయరు. ఒకవేళ హస్బెండ్ చేసినా కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతగా సపోర్ట్ చేయరు. సో అది మీకు ఎట్లా సాధ్యమైంది అసలు వాళ్ళని ఒప్పించడం? నేనేం ఒప్పించలేదండి. జస్ట్ ఆన్ ఏ ఏమంటారు డిస్కషన్స్ ఉంటాయి కదా, మేబీ ఇంట్లో చిన్న చిన్నగా వి డిస్కస్, రైట్? సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ తను క్రియేటివ్గా ట్రై చేయి, తనకు కూడా ఫస్ట్ ఇనీషియల్గా బయటకు వెళ్ళి వర్క్ చేయడం అంటే స్ట్రెయిన్ అవుతాం ఎందుకు అన్నట్టు థాట్ ఉండింది. బట్ దెన్ తను చూసారు మేబీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండింది అని. సో స్లోగా ఈ ఎంకరేజ్. ఈవెన్ టుడే చేసుకో, ఎంత సంపాదిస్తున్నావు, వర్కౌట్ అవుతుందా అని అడగరు. స్ట్రెస్ ఉన్నట్టుంది అని అడుగుతారు. దట్స్ ఇట్. అసలు నిజంగా చాలా మంది లేడీస్ కి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక హస్బెండ్ మీ మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా, ఎందుకంటే అంత బాగా సపోర్ట్ చేసి ఆయన దొరకడం మీ అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ యాక్సెప్ట్. సో అందుకే ఎందుకన్నాను అని అంటే చాలా మంది అవసరం లేదులే, వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లల్ని, అత్తయ్యని, మావల్ని వీళ్ళని చూడటమే సరిపోయిద్ది, అసలు ఇక దీన్ని ఎక్కడ రన్ చేస్తాము అనే థాట్లో చాలా మంది ఉంటారు. సో దాన్ని మీరు లేదు ఇట్లా అయితే కాదు, నేను నా ప్రపంచం వేరే అన్నట్టుగా మార్చేస్తారు మీరు. నిజంగానే నా ప్రపంచం వేరండి. మేబీ కానీ నాకన్నా చాలా మంది అమ్మాయిలు ఇల్లు చూసుకుంటూ వర్క్ చేస్తారు. మేబీ నేను ఇల్లు ఎంత ఎక్కువ చూసుకోను వేరే వాళ్ళు చూసుకున్నంత. సో అందుకు నాకు పాసిబుల్ అయిందేమో. నాకు మొత్తం ఇవే అండి, ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇవే. నాకు డే అంతా కాల్స్ ఇవే ఉంటాయి, నైట్ అంతా కాల్స్ ఇవే ఉంటాయి. సో ఇల్లు చాలా తక్కువనే చూసుకుంటాను. ఓకే. ఇది అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇయర్సా మంత్సా? 14 years అండి. ఇక్కడ వచ్చి రీసెంట్గా ఇక్కడికి మూవ్ అయినాము. ఓకే. మధ్యలో ఐ మూవ్ బ్యాక్ టు బెంగళూరు. సో అక్కడ ఐ హ్యాడ్ ఎ సెటప్. కానీ మా ఇన్లాస్ కోసం మా ఇన్లాస్ సిక్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడికి మూవ్ అయినాం బ్యాక్ టు హైదరాబాద్ టు టేక్ కేర్ అండ్ ఆల్. ఓకే. అంటే ఎంతమందికి మీరు మీ బొటిక్ నుంచి లైక్ సెలబ్రిటీస్ ఆర్ నార్మల్ పీపుల్స్ మీరు B2 అదేంటి బిగ్ బాస్ ఉన్నప్పుడు చాలా మంది బిగ్ బాస్ వాళ్ళకి చేసాము. ఓకే. కొందరు యాంకర్స్ కూడా చేసాము. అలా సెలబ్రిటీస్కి కొంచెం చేసాము, నాట్ టూ మచ్. బొటిక్ వాళ్ళకే ఎక్కువ చేస్తాము. ఓకే. అంటే నార్మల్గా ఇది అడగచ్చు లేదు అంటే లైక్ నేను అడుగుతాను, మీరు చెప్పాలో లేదో నాకు తెలియదు. ఒక్క డ్రెస్కి మీరు ఎంత కాస్ట్ చేస్తారు? సో స్టార్టింగ్ వచ్చేసి 4,000 to 5,000 అండి. ఒకవేళ కొంచెమైనా ఎంబలిష్మెంట్స్ ఉండి డిజైనర్ పీసెస్ ఉంటే, బికాస్ బేసిక్ ఫ్యాబ్రిక్ అండ్ దెన్ డై చేయాలి. మా దగ్గర మోస్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్స్ అన్ని డైబుల్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి. రెడీగా ఫ్యాబ్రిక్ తెచ్చి చేయడం చాలా రేర్ ఉంటుంది, ఎందుకంటే కస్టమర్స్ అడిగే కలర్ కాంబినేషన్స్ రెడీగా దొరకవు మీకు మార్కెట్లో. సో వాళ్ళు ఎక్కడో ఇన్స్పిరేషన్ తీసుకొని మమ్మల్ని అడుగుతారు. సో వీ హ్యావ్ టు గెట్ ద ఫ్యాబ్రిక్ డై. ఓకే. సో డై చేయాలన్న ఎనీ డ్రెస్ 4 to 6 meters కన్నా తక్కువలో డ్రెస్ అవ్వదు. ఎంత చిన్నగున్నా ఎంత సన్నగున్నా మినిమం 4 meters to 6 meters ఫ్లేర్ కావాలి. సో దాన్ని డై చేయడానికే మనకు అక్కడ 1,000 పోతుంది, ఫ్యాబ్రిక్కి 1,000 పోతుంది. ఎంబలిష్మెంట్స్ ఎంత తక్కువ చేయాలన్నా 1,500 2,000 అవుతుంది. సో మీరు మినిమం టు మినిమం నో మార్జిన్ అనుకున్న 4-5,000 అయితే కాస్ట్యూమ్ ఉంటుంది. ఓకే. అంటే నార్మల్ పీపుల్స్ కి కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టు. ఎస్. ఓకే. మీరు బడ్జెట్ చెప్తే దాని ప్రకారంగా చేస్తాం, కానీ మినిమం ఇంత ఉంటుందని మాత్రం చెప్తాము. ఎనీ బేసిక్ కుర్తీ కుట్టినా కూడా మనకి 500 నుంచి 800 అవుతుంది, ఎంత తక్కువలో ఆలోచించుకున్నా, ఎంత లెస్ ఫినిషింగ్తో ఆలోచించుకున్నా.
సో అన్ని రేంజెస్కి మేము చేస్తాము. ఎందుకంటే చాలా మంది బొటిక్స్ అనగానే కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎట్లా ఆలోచిస్తారు అని అంటే బొటిక్స్కి వెళ్ళే అంత మనకు లేదులే, వాళ్ళు మనము ఒక లైక్ 3000 పెట్టే డ్రెస్ వాళ్ళు ఎక్కువ కాస్ట్ వేస్తారు అనే మైండ్ సెట్లో ఉంటారు. అది ఒక మిత్ అండి. ఇంతకుముందు మేబీ ఇప్పుడు అందరూ డిజైనర్ పీసా అని ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేరు. అండ్ బుట్టికి వెళ్ళే అంత రేంజ్ కాదు అని కూడా అనట్లేరు. హై రేంజెస్ చార్జ్ చేస్తాను అని కూడా అది ఇట్స్ మిత్ అని నేను చెప్తాను. అలా అనుకుంటున్నారు జనాలు, కానీ లేదండి. అదే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని. సో బేసిక్గా అన్ని బుటీక్స్ అన్ని రకాలుగా సప్లై చేస్తారు. నేననే కాదు, ఏ బుటీక్ అయినా వాళ్ళ బడ్జెట్ చెప్తే దాని ప్రకారమే వర్కౌట్ చేస్తుంది. మేము ఎక్కువ చేసేసి ఇది ఇంత అయింది అని యూజువల్గా ఎవరు చెప్పరు. సో ఫస్ట్ బడ్జెట్, సెకండ్ వాళ్ళకి తగ్గట్టుగా చేయడము, దాని తర్వాత ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్లీ ఉంటుందో వాళ్ళకి చాలా తెలుసు. ఇప్పుడు ఎవ్రీవేర్ రీటైలర్స్ అన్ని అవైలబుల్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నార్మల్ హౌస్ హోల్డ్ కూడా అందరూ కుట్టించుకుంటున్నారు. చాలా తక్కువ రెడీమేడ్స్ లో ఆఫీస్ వేర్లు, కాటన్స్ అట్లాంటి తప్ప ప్రతి ఒక్కరు కస్టమైజ్డ్ పీసే వెళ్తున్నారు. చాలా మంది వెడ్డింగ్స్ కి కానివ్వండి, బర్త్డే పార్టీస్ కి కానివ్వండి, ఏదైనా కూడా డిజైన్ వేర్వే వేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ట్రూ. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఒక ఇండివిజువల్ కస్టమర్స్ లాగా ఆలోచించినా కూడా రెడీమేడ్లో వెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కుంటాం ఎలా ఉంటుందో అలా ఇక్కడ కూడా కస్టమైజేషన్లో అంతే ప్రైస్లోనే వర్కౌట్ అవుతుంది. సో యూ కెన్ కమ్ టు ఎనీ బుటీక్, గెట్ ఎనీథింగ్ కస్టమైజ్డ్ యాజ్ పర్ యువర్ విష్. ఓకే, వీఆర్ నాట్ దాట్ ఎక్స్పెన్సివ్. అంటే ఓన్లీ అమ్మాయిలకైనా లేకుంటే అబ్బాయిలకు కూడా? అబ్బాయిలకి, పిల్లలకి, అందరికి, చిన్న పిల్లలకి అందరికీ కూడా ఒక ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసే అంత ఉంది ఇక్కడ. ఓకే, చూసాం మేము కూడా. చాలా బాగున్నాయి మీ డిజైనింగ్ డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్, బ్లౌజెస్ చాలా బాగున్నాయి, రీజనబుల్ గా కూడా ఉన్నాయి. సో మా తరపు నుంచి అయితే మేము కంపల్సరీ ఒక లైక్ నార్మల్ పీపుల్స్ కి చెప్తాము, అంటే మా ఛానల్ నుంచి. ఎందుకంటే ఇక్కడ అన్ని కంఫర్ట్ గానే ఉన్నాయి, రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి. సో అండ్ మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని? లైక్ మీరు ఒక్కరేనా, లైక్ ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారా? లేదు, వర్కర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ ఎ టీమ్, ఐ హ్యావ్ ఇంటర్న్స్ వర్కింగ్ విత్ మీ. ఓకే, ఎక్కువ వాళ్ళే చూసుకుంటారు. ఐ ఓన్లీ హ్యాండిల్ క్లయింటేల్, వాళ్ళకి స్టాక్ చేయడము, డిజైన్స్ ఎలా చేయడము, రెస్ట్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అంతా వాళ్ళే చేసుకుంటారు. అండ్ వీ హ్యార్ ఇంటర్న్స్ యాజ్ వెల్. ఓకే, అంటే మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే జస్ట్ మీరే డిజైన్ చేసుకుంటారా? అన్ఫార్చునేట్లీ అంత టైం ఉండదండి. అంటారు కదా చెప్పులు కుట్టుకునే వాళ్ళకి చెప్పులు ఉండవని. సో నాకు కూడా అంతే, బట్టలు కుట్టుకునే వాళ్ళకి బట్టలు ఉండవు. సో ఇప్పుడు కూడా ఐఎమ్ వేరింగ్ ఏ రెడీమేడ్ డ్రెస్. సో ఇందాక కూడా సల్మాన్ వాజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి బట్టలు వేసుకుంటారా, మన బట్టలు వేసుకోవాలి అని. కానీ ఉండదండి, కష్టపడే వాళ్ళకి ఆ థాట్ ఉండదులేండి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటాము. కానీ ఎండ్ ఆఫ్ ది డే నా బర్త్డేకే ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి 10 రోజుల ముందు నుంచి అనుకుంటా. ద డే వచ్చేసరికి ఏదో ఒక క్లయింట్ ఏదో బొట్టికి అర్జెంట్ డెలివరీస్ ఉంటాయి, ఆ డెలివరీ అయిపోతుంది, మాది పక్కన పడేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఎంతమందికి మీరు డిజైన్ చేశారు సో నెంబర్స్? B2B వాళ్ళకైతే 30+ బుటీక్స్ ఉన్నాయండి. ఓకే, అండ్ వేరస్ కస్టమర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. 14 years నుంచి కదా, ఇట్స్ ఎ హ్యూజ్ నెంబర్. వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ దట్ పీపుల్ ఆర్ స్టిల్ విత్ అస్. నిన్న కూడా ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు సంబడి, షీ మూవ్ టు సౌత్ ఆఫ్రికా. తను పెళ్లి కాకముందు నుంచి, థ్యాంక్ యూ రమ్య, ఐ హ్యావ్ టు సే హర్. సో తను పెళ్లి కాకముందు నుంచి కూడా మా దగ్గరే. ఇప్పుడు వాళ్ళ పాప వచ్చేసి 6-7 years ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యారు? లైక్ డిసప్పాయింట్ అయ్యారా? అంటే ఎవరు రావట్లేరు, ఏంటి, వస్తారా రారా? డిసప్పాయింట్మెంట్ అని ఎప్పుడు లేదు. ఎవరు బిజినెస్ పెట్టినా ఓవర్ నైట్ ఎవరు గ్రో అవ్వరు. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇప్పుడు 100 pieces చేస్తాము, 100 pieceలో అన్ని పీసులు సక్సెస్ఫుల్ అవ్వాలని ఏమి లేదు కదా. అవును. సో ఇప్పుడు మేము కూడా కొన్ని ఇన్స్పిరేషన్ తీసుకొనే చేస్తాము. మాకంటూ క్రియేటివ్గా టక్కున వచ్చి మేము పీస్ అనేది చేయము. సో ఒక దగ్గర నుంచి ఒక కలర్ ఇన్స్పైర్ అవుతాం, ఒక దగ్గర నుంచి ఒక ఎంబ్రాయిడరీ ఇన్స్పైర్ అవుతాం. మేబీ నాకు ఈవినింగ్ సన్సెట్ లైట్స్ చాలా ఇష్టం. నేచర్లో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు టక్కున ఒక షేడ్ వస్తుంది స్కై. సంహౌ అట్లాంటి ఇన్స్పిరేషన్స్ అన్ని పిక్ చేసుకొని చేస్తాం. నాకు నచ్చిందని పక్కోళ్ళకి నచ్చాలి, కొనాలి అని ఏమీ లేదు. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ బాధపడ్డం అని ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్రాసెస్ అంతే. ఓకే, ఫస్ట్ లైక్ ఇక్కడ సేల్ అయినప్పుడు మీ డ్రెస్సెస్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎందుకు, ఇప్పటికి కూడా ఎవరైనా వచ్చి చాలా బాగుందని కొనుక్కుంటే ఇప్పటికీ మేము అదే సేమ్ ఫీలింగ్ చూసిన. అంటే మేము అనుకుంటాం అనమాట, ఇది ఎవరి క్రెడిట్, నీకా నాకా అని మేము వి టాక్. ఓకే,
సో మేము విన్నాము మీరు ఇంకా లైక్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అని. యా. ఎప్పుడు, ఎలా, ఎక్కడ? సో ఆ ఎగ్జిబిషన్ థాట్ ఎలా వచ్చిందంటే వి జస్ట్ వాంటెడ్ టు ఎంకరేజ్ పీపుల్ విత్ నో విజిబిలిటీ. సో ఐఎమ్ హియర్, ఐఎమ్ నోవేర్ ఇన్ కమర్షియల్. సో బేసికల్గా ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు హ్యావ్ దట్ విజిబిలిటీ. ఫస్ట్ నుంచి కమర్షియల్గా లేను. సో ఇప్పుడు నేను కొందరిని చూస్తున్నాను, మేబీ ఇంటర్న్స్ అయి ఉండొచ్చు, కొందరు బుట్టిక్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి స్టాక్ తీసుకుపోయే వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరికైనా ఏమైనా వాట్సాప్లో ఫొటోస్ పంపించడాలు కానీ, ఇన్స్టాగ్రామ్లో పేజ్ పెట్టడం కానీ, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా యాజ్ యూ నో ఇట్ డజంట్ గ్రో సో ఈజీలీ. ఓకే. సో అలాంటి వాళ్ళకి విజిబిలిటీ ఇవ్వడానికి ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఫ్రమ్ మై ఎండ్. నాట్ జస్ట్ ఇన్ ఫ్యాషన్ డిజైనర్స్, ఫుట్వేర్ డిజైనర్స్, జ్యువెలరీ డిజైనర్స్, హోమ్ డెకార్, ఇప్పుడు బేకర్స్, క్యాండిల్ మేకింగ్, ఎనీథింగ్, ఎనీవన్ విత్ దేర్ ఓన్ ప్రోడక్ట్, విత్ దేర్ ఓన్ క్రియేటివిటీ. ఓకే. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, విజిబిలిటీ ఇవ్వడానికి ఇది ప్లాన్ చేశాను. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ? ఇది కొత్త థాట్ అండి మెయింటైన్ చేయడానికి. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ టీమ్ బిహైండ్ మీ. ఓకే. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. సో నాకేమి ప్రాబ్లం ఏమి అనిపించట్లేదు. వాళ్ళకి అర్థమైపోతుంది నా ముఖంలో స్ట్రెస్ ఉన్నా ఏమున్నా, మేడం స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారు. సో దే విల్ అండర్స్టాండ్, దే విల్ హ్యాండిల్ రెస్ట్ ఆల్ థింగ్స్. ఓకే. అంటే ఫస్ట్ మీరు ఇట్లా ప్లాన్ పెడదాము అనుకున్నప్పుడు మీ లైక్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ టీమ్ అంటే ఎక్కువ మిమ్మల్ని సపోర్ట్ చేసేది ఎవరు? ఎవ్రీ వన్. ఐ షుడ్ గివ్ క్రెడిట్ ఎవ్రీ వన్ అండి. అందరూ ఈక్వల్గా సపోర్ట్ చేస్తారు. సో ఒక్కరి సపోర్ట్ లేకపోయినా ఐఎమ్ నథింగ్. సో ఇక్కడ షో రన్ అవ్వాలి అంటే సల్మాన్, సౌజన్య సపోర్ట్ ఉండాలి. బికాస్ దే హ్యావ్ టు హ్యాండిల్ ఆల్ దీస్ వర్కర్స్. లేకపోతే ఎవ్రీ విల్ సిట్ ఐడిల్. ఓకే. ఇంట్లో లైక్ మై సిస్టర్, మై పేరెంట్స్ లేకపోతే నా కొడుకుని చూసుకోవడానికి ఎవరు ఉండరు. సో ఇన్లాస్ కూడా అట్లనే, నా దగ్గర రాట్లే ఉండట్లే అని అంటే ఐ కాంట్ డూ ఇట్. నేను అక్కడ అటెండ్ అయితే ఐ ఓన్లీ హ్యావ్ 24 hours. అన్నీ మేనేజ్ చేయడానికి నా ఒక్కదాని వల్ల మేనేజ్ అవ్వదు. సో మై ఇన్లా స్టే ఎట్ వన్ ప్లేస్, మై పేరెంట్స్ స్టే ఎట్ వన్ ప్లేస్, ఐ హోల్ డే ఐమ్ హియర్. ఓకే. సో ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో మీకు తెలుసు తిరగడం చాలా కష్టం. మామూలుగా. సో ఎవ్రీబడి సపోర్ట్. ఐ కాంట్ సే జస్ట్ దిస్ పర్సన్ అని చెప్పలేను. మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను, ఇది చేస్తున్నాను అంటే వాళ్ళే ఫస్ట్ తీసుకొచ్చి, వాళ్ళే ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి, వాళ్ళే ప్రమోషన్స్ చేసి, ఓకే, విత్ ఇన్ లైక్ 2-3 days వీ హ్యాడ్ 100 followers అండ్ దెన్ నవ్ ఇట్స్ గోయింగ్ ఆన్. నిన్న నైట్ నుంచి మస్తు డిఎమ్స్ వస్తున్నాయి. ఓకే. సో ఇట్స్ ఆల్ దేర్ సపోర్ట్ యాజ్ వెల్. ఐ హ్యావ్ ఎ గాయ్ హూ ఈజ్ ఇన్ టు డెకరేషన్. సో ఈవెంట్ మేనేజర్, నేను చూసుకుంటా డెకరేషన్, డోంట్ వరీ. సో ఫ్యాబ్రికేషన్ ఒకరు, వీఆర్ దేర్, జస్ట్ గో అహెడ్, డూ వాట్ యూ వాంట్ టు డూ. సో అట్లా అందరూ సపోర్ట్ ఉంది. వాళ్ళు అట్లా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంత కూల్గా ఉన్నారు. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఓకే. అండ్ అంటే మూవీస్ కి కానీ లైక్ ఎవరైనా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళకి మీరు ఏమైనా డిజైన్ చేశారా? లేదండి, చేయలేదు. జస్ట్ ఓన్లీ బిగ్ బాస్. యా, బిగ్ బాస్ చేశాను. కొన్ని సీరియల్స్కి అడిగారు, కానీ somehow it didn't work out to me because I can't give completely on a collaboration basis. ఓకే. అంటే బిగ్ బాస్ ఎవరికి మీరు డిజైన్ చేశారు? యా, ఇనాయా సుల్తానానికి చేశాను అండ్ అనిల్కి చేశాము. ఓకే. బిందు మాధవికి స్టైలిస్ట్ అని చేశాను. ఓ, బిందు మాధవి నా ఫేవరెట్. సో ఇంకా మీకు అనిపించదా అంటే మూవీస్ కి కూడా సమ్ చెయ్యాలి, సీరియల్ ఆర్టిస్ట్స్ కూడా? ఇప్పుడు ఐ థింక్ ఏం ఆలోచన రాలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ గో విత్ ద ఫ్లో. ఓకే. ఎలా నా లైఫ్ పాత్లో వస్తే ఐ జస్ట్ క్యారీ. ఎందుకు వచ్చింది అని అడగను, రాలేదు అని అడగలేను. వస్తే చేస్తా, వెల్ అండ్ గుడ్. ఓకే. రాకపోతే దట్స్ ఓకే. ఐ డోంట్ గో బిహైండ్ అండ్ నాకు కావాలి అని ఆలోచించను. వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. అంటే చాలా బొటిక్స్ ఉన్నాయి మనకి, చెప్పలేనని ఉన్నాయి. యా. సో మీ దాంట్లో స్పెషల్ ఏంటి? ఆర్ ఓన్ ప్రింటింగ్, ఆర్ ఓన్ వీవింగ్. సో మేము ఇక్కడ మీరు చూసే ప్రతి సారీ, ప్రతి డ్రెస్ పైన ఉండే ప్రింటింగ్ ఇట్స్ ఆర్ ఓన్. ఓకే. సో మేము సొంతంగా డ్రా చేసుకొని దాన్ని ప్రింట్కి చేసుకొని అది మా స్పెషాలిటీ. అండ్ మేము ఇండివిజువల్ క్లయింట్ని అయితే ఎలా ఒక బుట్టీకి అడ్రస్ చేస్తారో, మేము బుట్టీకి కూడా మాకు ఒక ఇండివిజువల్ క్లయింటే. బికాస్ వీ డోంట్ టాక్ టు దేర్ కస్టమర్స్. ఆ బుట్టీకి ఓనర్తోనే మేము మాట్లాడతాం. సో దట్ ఎవ్రీ ఆర్డర్ వీ మేక్ షూర్ వీ కస్టమైజ్ యాజ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఎండ్ కస్టమర్. సో ఎవ్రీ డే మాకు అదే ఉంటుంది ప్రాసెస్. వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీ కస్టమైజ్ ఇన్ సచ్ అ గ్రేట్ వే. అట్లనే ప్రాసెస్ అవుతుంది. ఎన్ని బొటిక్స్ ఇప్పటి వరకు మీరు? 30+ ఉన్నాయా? వావ్. అంటే చిన్న పిల్లలకి ఎట్లా మీరు లైక్ ఎంత తీసుకుంటారు అమౌంట్? అంటే స్టార్టింగ్ 2500 నుంచి స్టార్ట్. ఓకే. మెన్స్కి అయితే
ఆ మెన్స్కి అయితే 7,000-8,000 నుంచి స్టార్టింగ్. ఓకే. అంటే లైక్ వెడ్డింగ్స్ కి కానివ్వండి, బర్త్డే పార్టీస్, Yeah. సమ్ ఇంకా పర్సనల్ అట్లా యా, ఉంటాయి వాళ్ళ కదా. బేసిక్గా మెన్స్ కుర్తాలంటే ఓకే, కానీ షేర్వానీస్, జోధ్పురి, బ్లేజర్ వాళ్ళ బేసిక్ ఫ్యాబ్రికే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే. మామూలుగా చేస్తే ఆ ఫినిష్ రాదు. మామూలు ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫ్యూజింగ్ చేసినా, ఎంత వెస్టర్న్ ఫినిష్ ఇచ్చినా అలా కూర్చోదు. అంటే చూడగానే అబ్బా ఇది చిల్లరగా ఉందేమో అని అనిపిస్తుంది. సో ఆ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఇంపార్టెన్స్ మెన్స్కి. దాని తర్వాత మేము ఇచ్చే ఫినిషింగ్ ఎంబలిష్మెంట్స్ అది యాడ్ ఆన్. ఓకే. వెడ్డింగ్స్ కి కూడా చేస్తారా? యా. ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ కి. అన్ని ఫర్ Okay. ఎవ్రీ ఈవెంట్ వి డూ. ఓకే. అంటే లైక్ వెడ్డింగ్ టైప్ లో మాకేమైనా చూపిస్తారా మీరు? షూర్, యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు రెడీగా ఇక్కడ మా దగ్గర వీ ఓన్లీ హ్యావ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ బ్లేజర్స్. ఓకే. బట్ అదర్ దెన్ మెన్స్ ఎక్కువ రెడీగా పెట్టాం. మాకు ఇమీడియట్గా వాక్ ఇన్ క్లయింట్స్ ఉండరు. కంప్లీట్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు B2B. సో మాకు B2B కాబట్టి మాకు రెడీగా ఓన్లీ సారీస్, డ్రెస్సెస్ ఉంటాయి. కిడ్స్ అండ్ మెన్ మాకు ఓన్లీ ఆన్ కస్టమైజేషన్ బేసిస్. ఓకే. ఎందుకంటే ఫ్యాషన్ కీప్స్ ఆన్ ట్రెండింగ్. అమ్మాయిలు చాలా పర్సంటేజ్లో కొంటారు, అవును. అబ్బాయిల పిల్లల పర్సంటేజ్ కొంచెం తక్కువ. ఫస్ట్ ఇయర్ టు 4 years వరకు, ఏజ్ 1 to 4 ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఓకే. సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా రేర్గా కస్టమైజ్ చేస్తారు. ఎందుకంటే 1 to 4 మేబీ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు షో అప్ బబ్లీ అనుకుంటా. అదర్ దాన్ దట్ 4 years తర్వాత చాలా తక్కువ ఆర్డర్స్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ వెన్ వీఆర్ కస్టమైజింగ్ ఫర్ అ బుటీక్, వాళ్ళు వచ్చే కూడా ఫస్ట్ బర్త్డే అనే వస్తాయి. ఓకే. అంటే వెడ్డింగ్ డ్రెస్సెస్ కి మీరు స్టార్టింగ్ ఎంత ఉండిద్ది ప్రైస్? ఒకవేళ అమ్మాయిల లెహెంగాస్ అయితే 25,000 to 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. మెన్కి వచ్చేసి ఒక 12,000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్ని వెడ్డింగ్స్ కి ఇప్పటి వరకు మీరు design చేశారు? లాట్ అండి. మా ఎండ్ క్లయింట్స్ కి చాలా మందికి చేసాము. ఓకే. హై ఎండ్ లెహెంగాస్ అయినా, సారీస్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసాము. అండ్ పెళ్ళిళ్ళకి దే ఆస్క్ దిస్ అడ్డు తెర అంటారు కదా, అంటే వాళ్ళ థీమ్ ప్రకారం అడ్డు తెరలు ఇలా పైనుంచి వేసుకునే okay, okay. అవన్నీ. యా, సో అవన్నీ కూడా థీమ్ ప్రకారం చాలా కస్టమైజ్ చేస్తాం. మా ఇండివిజువల్ క్లయింట్స్ కి పక్కన పెడితే బుటీక్ వాళ్ళ క్లయింట్స్ కి కూడా వెడ్డింగ్స్ కి చాలా కస్టమైజ్ చేసిస్తాం. ఒక వెడ్డింగ్ డ్రెస్ రెడీ చేయాలి అంటే మీకు ఎంత టైం పట్టిద్ది? 1 to 1.5 weeks లెహెంగాస్ కి. ఓకే. అదే మెన్స్ కి అయితే ఒక 4-5 days అంతేనా? వాళ్ళ ప్యాంట్స్ కి ఏమి ఉండవు ఎంబ్లిష్మెంట్స్, లోపల వేసుకునే దానికి ఏమి ఉండవు. ఓన్లీ బ్లేజర్ కి, షేర్వానీకి ఎంబ్లిష్మెంట్స్ ఉంటాయి. షేర్వానీ విల్ టేక్ టైం, బట్ బ్లేజర్ కి, జోధ్పురికి వోంట్ టేక్ మచ్ టైం. ఓన్లీ పైన దానికే ఉంటుంది కదా. కొందరు అడుగుతారు ఆల్ ఓవర్ కావాలని, అలాంటి వాటికి టేక్స్ టైం, అంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి. ఇంకా కుర్తాలు వాటికి వీటికి అయితే 2-3 daysలో చేసేస్తాం. వీ హ్యావ్ హ్యూజ్ వర్క్ మెన్, సో వీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ అ డే ఆర్ 2 ఆల్సో. ఎవరైనా సెలబ్రిటీ వెడ్డింగ్స్ కి మీరు ఏమైనా డిజైన్ చేసారా? ఇప్పటి వరకు అయితే లేదా? అంటే గెస్ట్లకి అలా చేసాము. అంటే ఐ డోంట్ నో, పేర్లు చెప్పొచ్చో చెప్పరాదు. నేను ఇంతకు ముందు ఒక పర్లేదు, ఏమైంది? ఐ డోంట్ నో, వాళ్ళు బుట్టికోళ్ళు కదా, చెప్పరాదు కదా, ఇట్స్ నాట్ ఎథికల్, రైట్? సో నేను ఇంతకు ముందు ఒక సెలబ్రిటీ నా దగ్గర బుట్టికామ్ ఉండేది. ఇప్పుడు షీఈ్ నాట్ విత్ us, షీ స్టాప్ ద బిజినెస్. తను చేసినప్పుడు వి డిడ్ టు శ్రీదేవి గారు అండ్ వాళ్ళ డాటర్ జాహ్నవి. అప్పుడు జాహ్నవి వాజ్ నాట్ ఇన్ టు మూవీస్. ఓకే. సో తను మూవీ ఇండస్ట్రీలో ఉన్న ఆర్డర్స్ మా దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. సో తను చాలా హెవీ లెహంగాస్ చేయించారు. అప్పుడు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవి, అంత పెద్ద హెవీ లెహంగాస్ చేయడం. షీ ఈవెన్ గైడెడ్ అస్. చూసే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి చాలా అర్థమైపోతుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. బట్ ఇట్స్ నాట్ ఎథికల్ టు రివీల్ ద నేమ్, సో ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఓకే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి? ఇన్స్పిరేషన్ అని ఏమీ స్పెషల్గా వీళ్ళని ఏం లేదు. ఓకే. అంటే ఈ ఫీల్డ్లోనా, లైక్ ఎనీ ఇండిపెండెంట్ ఉండాలన్నది మాత్రం చాలా చాలా వర్కింగ్ ఉమెన్ని చూసి అది ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఈ ఫీల్డ్లో ఇన్స్పిరేషన్ అని ఇప్పటివరకు ఎవరు, అంటే నేను ఐ డోంట్ లుక్ అప్ ఫర్ సమ్వన్, బట్ అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి థాట్ ప్రాసెస్లో అండ్ ఫైనాన్షియల్గా అనేది చాలా చిన్నప్పటి నుంచి నేను చూసాను. లైక్ మై మదర్ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. నాన్న బిజినెస్లో, వర్క్లో ఎంత బిజీగా ఉన్నా, ఐ హ్యావ్ ఓన్లీ సీన్ మై మదర్ వర్కింగ్ ఫర్ అస్ అండ్ ఫర్ హౌస్ కంప్లీట్లీ. మా ఊర్లో షీ వాజ్ ద ఫస్ట్ లేడీ టు డ్రైవ్ ఎ కార్. మై డాడ్ మేడ్ ఆల్ 3 of us వెరీ ఇండిపెండెంట్. మా నాన్నకు కూడా అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది. మై అత్త. సో నేను అలా పెరిగి
మా అత్త దగ్గరకు వచ్చిన మా అత్త ఈజ్ ఆల్సో విత్ ద సేమ్ థాట్ ప్రాసెస్. సో దట్ హెల్ప్డ్ మీ అగైన్ బూస్ట్. సో ఫ్యామిలీ నుంచి నన్ను పుష్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ ఉండాలి, ఎవరు రావద్దు, ఎవరు పిక్ చేసుకోవడానికి దానికి ఉండొద్దు, అమ్మాయి అయితే ఏంటి కాంట్ యూ గో. సో అలా అమ్మాయి అని ఎప్పుడు పెంచలేదు. సో మేబీ అది ఇండిపెండెంట్ అవ్వడానికి ఇన్స్పైరింగ్గా ఉండనేమో. బట్ అది నేను ఫీల్డ్లో ఇన్స్పైరింగ్గా అని ఒక్కరు అని ఏం చెప్పలేము. అంటే మీరు ఇట్లా స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే మీ రిలేటివ్స్ కానివ్వండి, సమ్ ఇంకా అదర్ పీపుల్స్ ఎవరైనా ఎందుకు మీకు ఇదంతా అవసరమా అలాంటి మాటలు ఏమైనా వచ్చాయా? చాలా ఫేస్ చేశారు ఇది చాలా. మా అమ్మ మా అత్త హ్యాండిల్ చేశారు, నా దగ్గర దాకా రానివ్వలేదు. అవసరమా వీళ్ళకి, చాలు కదా అని చాలామంది అన్నారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు, ఉన్నదేదో కాస్త చదువుకొని కూర్చోవచ్చు కదా. సో ఇలా అంటారండి, ఆబ్వియస్గా అంటారు కదా, ఎందుకన్నారు. కానీ నా దగ్గర దాకా ఏం రానివ్వలేదు. మై మదర్ ఇన్ లా హ్యాండిల్, మై మదర్ హ్యాండిల్ బోత్ ద సైడ్స్. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ చూసి వాళ్ళు ఇంకా షాక్ అయి ఉంటారు, లైక్ ఉంటారు కదా కొంతమంది, ఏమో ప్రౌడ్గా ఫీల్ అవుతారు, తిట్టుకునే వాళ్ళు అలా అదే అంటున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ ఏంటి మీది? నో ప్లాన్స్, నథింగ్. కానీ ఇప్పుడు మాత్రం నా ఇండివిజువల్గా లేబుల్కి వర్క్ చేయాలి అని చాలా సీరియస్గా అనుకుంటున్నాము. ఇప్పటివరకు నేను అందరికీ ఒక వెనకాల ఉన్నాను. నోబడీ నో మీ యాజ్ అ ఫేస్. రూపా అంటే ఎవరు అని, నా లేబుల్ అంటే ఏంది అని ఎవరికి తెలియదు ఇప్పటివరకు. సో ఇప్పుడు ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ టువర్డ్స్ మై లేబుల్ అండ్ ఐ వాంట్ టు సర్వ్ మోర్ ఎండ్ క్లయింటేల్. ఇప్పటికీ క్లయింటేల్కి నాకు చాలామంది నా కస్టమర్స్ అదే అంటారు. ఎప్పుడు వెన్ ఎవర్ దే కమ్, లైక్ యూఎస్ నుంచి వచ్చినా దే మేక్ షూర్ దే మీట్ మీ అనుకో. సో అప్పుడు ఎందుకు ఇంకా ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇన్స్టాగ్రామ్కి రా, చెయ్యి, సోషల్ మీడియాలో చెయ్యి, మేము ఉన్నాం, వీఆర్ దేర్, వీ విల్ ప్రమోట్. ఆ రోజు మస్తు హ్యావ్ టు డూ అని ఆ రోజు మస్తు అనిపిస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు బీ టు బ్యాక్ టు రొటీన్. అంటే ఇప్పటికైనా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటున్నారా? స్టార్ట్ చేసాము కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా కాదు. అంటే నాకు పోస్ట్ చేయడానికి టైం దొరకదు. నాకు కరెక్ట్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసే వాళ్ళు, అంటే డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్గా దొరకలేదు. మేబీ నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ దెమ్ అనుకుంటా. వన్స్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్, వీ విల్ డెఫినెట్లీ, ఆబ్వియస్గా హూ డజంట్ వాంట్ అండి. నాకు కూడా ఎండ్ క్లయింటేల్కి చేసి, ఇప్పుడు నేను ఎన్ని డిజైన్ చేసినా వేరే వాళ్ళ పేజ్లోనే చూసుకుంటాను ఆ డిజైన్స్ని. మీరు అనుకుంటారా ఇది నేనే చేశాను కదా, అందరికీ చూపించుకుంటాను ఇది నేనే చేసా అని. మేము ఇమీడియట్ వీ హ్యావ్ టైలర్స్ గ్రూప్, వర్కర్స్ గ్రూప్ అని మాకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో పెట్టుకొని మేమే సంతోషపడతాము. కానీ బయట చెప్పుకోవడానికి లేదు మాకు, ఇది మేము డిజైన్ చేసామని చెప్పడానికి లేదు. ఎందుకు అనిపించింది మీరు, అంటే చాలా మంది బొటిక్స్ కి సర్వ్ చేస్తూ ఉంటారు కదా, నేను బయటికి రావాలి, బయట ప్రపంచం నన్ను గుర్తించాలి, ఇప్పటికీ సర్వ్ చేస్తాను ఆ బీటీబీ వాళ్ళకి. బికాజ్ ఎందుకు అనిపించింది? విజిబిలిటీ. ఓకే. సో ఆ విజిబిలిటీ ఇప్పుడు కావాలి అనుకుంటున్నాము. బికాజ్ ఎవరు ఊరికే వచ్చి ఇట్లా చేరుపా ఇట్లా చేరుపంటే ఏదో ఒక రోజు నాకు అనిపిస్తుంది కదా, నాకు కూడా విజిబిలిటీ ఉండాలి. అవును, మీకంటే ఒక గుర్తింపు రావాలి కదా, బయట మిమ్మల్ని గుర్తించాలి కదా. అది కానీ ఐ విల్ కంటిన్యూ టు సర్వ్ బుటీక్స్. ఐఎమ్ కమిటెడ్ టు దెమ్, ఐ హ్యావ్ ప్రామిస్ దెమ్. అండ్ ఇప్పుడు నేను సడన్గా వదిలేయడం కూడా ఇట్స్ నాట్ రైట్. అవును. సో దే గివ్ మీ బిజినెస్, ఇట్ ఈస్ మ్యూచువల్ అండి. దే గివ్ మీ బిజినెస్, ఐ గివ్ దెమ్ ఆన్ టైమ్. సో అది దే అండర్స్టాండ్. కొంచెం అటు ఇటు డెలివరీస్ లేట్ అయినా దే అండర్స్టాండ్ దే కమిట్మెంట్. సో ప్రాబ్లం లేదు. అంటే మీకు ఇప్పుడు ఒక విజిబుల్ వచ్చిన తర్వాత మీరు లైక్ బొటిక్స్కి ఎంతమందికి అయితే సర్వ్ చేశారో వాళ్ళంతా మీకు గుర్తింపు వచ్చిన తర్వాత ఈవిడ మమ్మల్ని పట్టించుకుంటుందా అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదండి, ఫార్చునేట్లీ ఇప్పటివరకు అలా అనుకునే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ బుటీక్ వాళ్ళే నాకు చాలా చెప్తారు. ఓకే. సో దే సెల్ న్యూ షుడ్ ఆల్సో స్టార్ట్అప్ రూపా, మంచిగా ఉంది అంటే. వాళ్ళకి ఇప్పుడు మేము ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత మాకు 10-15 ఆర్డర్స్ అలా వస్తూ ఉంటాయి. సో డోంట్ యూ ఫీల్ ఇది నా బ్రెయిన్ అని నీకు అనిపించదా అంటే ఆబ్వియస్లీ అనిపిస్తుంది. సో నాకు వాళ్ళు ఏంటండి, సో నేను బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నా, వాళ్ళు ఫుల్ టైం మార్కెటింగ్లో ఉన్నారు. నేను మార్కెటింగ్లో టైం స్పెండ్ చేసే అంత టైం నా దగ్గర లేదు. సో దే హ్యావ్ దట్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు నేను వచ్చినా కూడా డెఫినెట్లీ దే ఎంకరేజ్ మీ. వాళ్ళ డిజైన్స్ పెట్టా కదా, నాది కూడా ఒక బొటిక్ అనుకొని చేస్తాను నేను, వర్క్ షాప్. సో
ఒక పలానా 30 బుట్టిక్లు ఒకటైతే నేను ఇంకొక బుట్టిక్ 31 బుట్టిక్ నాదనుకొని పెట్టేసుకుంటాను. సో మై డిజైన్స్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు అన్ని 30 బుట్టిక్లకి డిఫరెంట్ డిజైన్ చేసుకుంటా, నా బుట్టిక్ కూడా అలాగే చేసుకుంటా. దే విల్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం. అదే వాళ్ళు అట్నే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా వచ్చేసారు అనుకో, అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, డైరెక్ట్ మీ దగ్గరికి వస్తారు కదా. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు ఇంత కెమెరాలోనే ఐఎమ్ నాట్ రివీలింగ్ ద నేమ్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేనే వీళ్ళ వెనకాల ఉన్నా అని? అంటే నేమ్ అని కాదు, మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి తీసుకునే వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు కదా. ఆబ్వియస్ గా అండి. సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక 10 మందికి చెప్తారు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, సో ఇట్లా స్ప్రెడ్ అయ్యిద్ది కదా. సో యూజువల్ గా ఎవరు క్లయింటెల్ వచ్చినా ఐ డోంట్ రివీల్ అండి నేను ఏ బుటిక్స్ కి వర్క్ చేస్తున్నా అని, అన్లెస్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, నా ఫ్యామిలీ, ద డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపుగా ఒక 5-6 ఏళ్ల నుంచి ఉన్న బుట్టిక్ వాళ్ళకి తప్ప చాలా మంది బుట్టిక్ వాళ్ళు నాకే అడుగుతారు, ఇది కనిపించింది సీమ్స్ లైక్ యువర్ వర్క్, ఇది నీ ఫినిషింగ్ లాగానే ఉంది నీదా అని అడుగుతారు నాకు ఫోన్ చేసి. ఓకే, బుట్టిక్ వాళ్ళే మనమే చేసామంటే అర్థమైంది ఫినిషింగ్ నువ్వే ఇస్తావు అని అంటుతారు. సో ఐ సమ్టైమ్స్ ఫీల్ గ్లాడ్, అంటే వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు నా వర్క్ అని. కానీ వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుంది అనే కాన్సెప్టే ఉండదు. ఒక్కటి అండి, యువర్ క్లయింట్ కెన్ నెవర్ బి యువర్ క్లయింట్, దట్ ఈస్ వన్ సింగిల్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళకి చేసింది నేను చేసుకొని నా పేజ్లో పెడితే వాళ్ళ బిజినెస్ పోయి నా బిజినెస్ వస్తుంది అన్నది ఉంటుంది. నేనే డిఫరెంట్గా చేసుకుంటే మై డిజైన్ హ్యాస్ డిఫరెంట్ క్లయింటెల్. నా డిజైన్ నచ్చిన వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ డిజైన్ నచ్చిన వాళ్ళు వేరే ఉంటారు. అండ్ చాలామంది యూఎస్, సింగపూర్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ కొనే వాళ్ళే ఉంటారు మీకు, వాళ్ళ బుటిక్స్కి. సో ఇక్కడ వచ్చే వాళ్ళు ఇక్కడ ఉండే ఎవరి క్లయింటెల్ వాళ్ళకు ఉంటారు. అట్లా కాంపిటీషన్ అని ఎవరి కాంపిటీషన్ ఉండరండి ఈ బిజినెస్లో. ఓకే, మీరు యుఎస్కి ఎన్ని డిజైన్ చేసి ఉంటారు అప్రాక్సిమేట్లీ? సో నా 30 బొటిక్స్లో దాదాపుగా ఒక సగం కన్నా ఎక్కువ యూఎస్ బొటిక్లే ఉంటారు. ఓకే, అంటే లైక్ నెంబర్స్ మేబీ ఒక 16-17 ఉంటారు అనుకుంటా. అవునా? అక్కడ వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వర్క్షాప్ రన్ చేయడానికి ఈజీ, కొంచెం డిఫికల్టీస్ ఉన్నా కూడా ఇక్కడ రన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళొచ్చు, వర్కర్స్ని గైడ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళకి గైడ్ చేయడానికి లేదు. దే కాన్ సెటప్ ఏ వర్క్షాప్ దేర్. దే నీడ్ టు ఇఫ్ నాట్ మీ, యూఎస్లో ఇప్పటికీ ఒక 2-3 వేల బుటిక్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాక్ ఎండ్ ఇక్కడ ఉండాల్సిందే. ఇక్కడంటే నేను ఉన్నాను, నేను మేబీ ఐఎమ్ డూయింగ్ మచ్ మోర్. ఒక బుట్టిక్, 2 బుట్టిక్లు, 3 బుట్టిక్లు చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు. బికాజ్ ఇక్కడ చేయకపోతే వాళ్ళకి అక్కడ స్టాక్ వెళ్ళదు. ఓకే, ఇనీషియల్గా నా దగ్గర వచ్చేదానికన్నా ముందు బుట్టిక్ వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కలో ఎవరో ఒకరు లోకల్గా ఉండే టైలర్స్ దగ్గర చేయించుకొని వెళ్ళేవారు. మగ్గం ఒక దగ్గర, మెషిన్ ఎంబ్రాయిడరీ ఒక దగ్గర, టైలరింగ్ ఒక దగ్గర చేయించుకొని వెళ్ళేవారు. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ కాబట్టి నాకు అడ్వాంటేజ్. ప్రింటింగ్, డైయింగ్, మెషిన్ ఎంబ్రాయిడరీ, మగ్గం, స్టిచ్చింగ్, ఎవ్రీథింగ్ మేము ఒక్క దగ్గరే చేస్తాం కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉండి మా దగ్గర వస్తే స్టిక్ అయిపోతున్నారు. వాళ్ళు చాలా దగ్గర తిరగాల్సిన అవసరం లేదు కదా. ఫ్యాబ్రిక్ ఆల్సో ఐ ప్రొక్యూర్. సో వాళ్ళు ఇలా ఆర్డర్ అని చెప్పగానే గ్రూప్లో పెట్టేస్తారు, దిస్ ఆర్డర్, దిస్ క్లయింట్, ఆన్ దిస్ డే డెలివరీ అని. ఓకే, సో అది యాజ్ ఈజ్ మేము రెడీ పెట్టేస్తాము. ఈ ఫ్యాబ్రిక్ ఇది మెషర్మెంట్స్ అన్నీ పంపిస్తారు, మేము రెడీ చేస్తాం. తెలిపి పిక్ ఇట్ అమెజాన్ లాగా పిక్ చేసేసుకుంటారు అంతే. ఇంకా ఇదేదో ఈజీగా ఉంది, ఆన్లైన్ షాపింగ్ లాగా ఉంది. కొన్ని అది సెటప్ అయిన బొటిక్లకి ఇట్లా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడే ఒక 6 months. అంటే ఆన్లైన్ ఏమైనా స్టార్ట్ చేశారు మీరు? లేదండి, ఇప్పుడు చెయ్యాలి. ఇప్పుడు మేబీ ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ ఇన్ టు ఏజియో అండ్ ఆల్. సో ఆన్లైన్లో కూడా చేయాలి. నా వెబ్సైట్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో అదే ఇప్పుడు విజిబిలిటీ కోసం ఏమేమి చేయాలో అన్ని పాసిబిలిటీస్లో వీఆర్ ట్రయింగ్ అవుట్. ఓకే, ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు? వి ఇంపోర్ట్ అండి. సో బేసికల్గా మేమేమి ఎక్స్పోర్ట్ చేయం ఇక్కడ నుంచి. మేము ఎక్కువ ఇండియాలోనే సోర్స్ చేసుకుంటాము. మన హైదరాబాద్లో ఉండేవైతే వెల్ అండ్ గుడ్, సో దట్ వీ డోంట్ బ్లాక్ అవర్ అమౌంట్. ఓకే, సో 10 meters 20 meters ఇక్కడే, ఒకవేళ 100 meters అలా అంటే ఢిల్లీ, బాంబే, సూరత్ అక్కడ నుంచి. కొన్ని బడ్జెట్ తక్కువనే అట్లాంటివి అయితే సూరత్ నుంచి. బాంబే నుంచి, ఢిల్లీ నుంచి కొంచెం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి, చైనా నుంచి, అట్లా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి. బయట దేశాల నుంచి మేము ఇంపోర్ట్ చేయడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్, ఎందుకంటే వీ హ్యావ్ టు బై ఇన్ లైక్ thousands of meters. ఒకవేళ డయబుల్ లాంటివి అయితే 1000 meters తెచ్చుకున్న వర్త్. ఇప్పుడు డిజైనర్ పీసెస్ వీ కాన్ సెల్, వీఆర్ నాట్ ఇన్ టు ఫ్యాబ్రిక్స్, వీ డోంట్ సెల్ ఫ్యాబ్రిక్స్, వీ ఓన్లీ సెల్ ద ఎండ్ ప్రోడక్ట్. అందుకని మేము ఇక్కడే. సో వీవ్స్ అంటే డైరెక్ట్ వీవర్స్ నుంచి, మీకు తెలుసు ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ వీవ్స్. సో మేము అన్ని ఎక్కడెక్కడ నుంచి, ఇప్పుడు కలంకారీ అనుకోండి, శ్రీకాళహస్తికి వెళ్తాము, పోచంపల్లివి. ఓకే, అంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కటి మీరు ఎవరైతే ఎక్స్క్లూజివ్లో వాళ్ళ దాంట్లో స్పెషల్ ఉన్నారో ఆ స్పెషాలిటీ ఫ్యాబ్రిక్స్ మేము ప్రొక్యూర్ చేసుకున్నాం.
కానీ వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు విజిబిలిటీకి వచ్చిన వీవ్స్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కస్టమర్స్కి అదే ప్రైస్కి అమ్ముతున్నారు, మాకు అదే ప్రైస్కి అమ్ముతున్నారు. అది కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అది పక్కన పెడితే బల్క్లో కొనుక్కున్న అంతే ప్రైస్ ఉంటుంది, మీటర్ అండ్ మీటర్లు కొనుక్కున్న అంతే ప్రైస్ ఉంటుంది. సో దట్స్ అ మేజర్ డిఫికల్టీ. అదర్ దెన్ దట్ మాకు ఇంకా హిండ్రెన్స్ ఏమి ఉండదు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కొక్క దగ్గర చేయించాలి, దీన్ని చేయించడం కంటే అంటే కొంతమంది మదర్ అమ్మ వాళ్ళకి కానీ ఇంకా వాళ్ళ ఏజ్ గ్రూప్ కానీ మాకు ఇలాంటి సారీస్ అయితేనే బాగుంటాయి అని వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఉంటారు మైండ్లో. సో మీ దగ్గర ఆల్ టైమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఐటమ్ అయినా కూడా ఇట్లా దొరికేలా అంటే సీజన్ వైజ్ పెడతాం మేము కూడా. ఇప్పుడు సమ్మర్ అనుకోండి, ఆ సమ్మర్ కాటన్స్ ఎక్కువ వెళ్తాయి. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఉన్నారండి నా క్లయింట్స్ కొందాం, నెల్లూరు వాళ్ళు వాళ్ళకి హ్యూమిడ్ క్లైమేట్, సో దే ప్రిఫర్ కోటా కాటన్స్, మల్ కాటన్స్ కోటా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో కొంచెం ఫంక్షన్లు అయినా కూడా మనం ఎక్కువ పట్టు చీరలు కంచి పట్లు వేస్తాం, వాళ్ళు ఎక్కువ కోటా సారీ జరీ కోటాలు వేస్తారు వాళ్ళు. సో ఆ ఏ సీజన్కి తగ్గట్టుగా అది మేము రెడీ చేసుకుంటాం. వీ డోంట్ డంప్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. సో సీజన్ ప్రకారం మేము ఆ డిజైన్స్ చేసుకుంటాం. అంటే ఇక్కడికి వస్తే సరిపోయింది, ఒక ఫ్యామిలీకి ఏం కావాలో ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, మెన్స్ కి పిల్లలకి అందరికి ఉన్నాయి. ఓకే, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు మీరు ఇంకా ఫ్యామిలీలో, మనం అన్ని చేసుకోవాలి ఇక్కడ. బిజినెస్ కదండి. అవును. ఓకే, అంటే ఆ టైప్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా మీ దగ్గర వచ్చి లైక్ సేల్ చేసుకున్నారా? యా, పెళ్ళిళ్ళప్పుడు దిస్ హ్యాపెన్స్ అండి. మామూలుగా అంటే మెయిన్లీ అకేషన్స్ అట్లాంటప్పుడు ఇవన్నీ అవుతాయి. ఎందుకంటే హస్బెండ్స్ యూజువల్గా మామూలుగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటారు. ఈవెంట్స్ అప్పుడు మరి పిల్లల వల్లనో సంహౌ తప్పదు వేసుకుంటారు. సో అలాంటప్పుడు దే కమ్ కోఆర్డినేటెడ్ డ్రెస్సెస్ వేసుకుంటారు. పెళ్ళిళ్ళు, బర్త్డేస్, ఇంట్లో ఏమైనా తమ్ముడు పెళ్ళో అక్క పెళ్ళో అయితే ఇలాంటప్పుడు హోల్ ఫ్యామిలీ ఒక దగ్గర చేయించుకుంటారు. ఎందుకంటే కోఆర్డినేట్ అవ్వాలి కాబట్టి, సేమ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్స్ ఉండాలి కాబట్టి చేస్తారు. ఓకే రూపారెడ్డి గారు, మీరు స్టార్ట్ చేసిన ఈ ఫ్యాబ్రిక్ స్టోరీస్ ఇంకా ఎక్కువ మందికి మంచిగా రీచ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్ అయ్యి మీరు సక్సెస్ఫుల్గా మాలాంటి వాళ్ళకి ఇవన్నీ అంటే సేల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.